ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరింది. తొలి క్వాలిఫైర్ లో కేకేఆర్ చేతిలో భంగపాటుకు గురైన ఎస్ఆర్హెచ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. దీంతో ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఈ ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ను 139 పరుగులకే పరిమితం చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుపు ఆరంభం ఇచ్చాడు. 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు. దీంతో 7.4 ఓవర్లలో రాజస్థాన్ 65 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి మెరుగైన స్థానంలో నిలిచింది. ఈ దశలో సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వరుస ఓవర్లలో వికెట్ తీశారు. దీంతో 15 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. టామ్ కోహ్లర్, కాడ్మోర్ 10 పరుగులు, సంజు శాంసన్ 10 పరుగులు, రియాన్ పరాగ్ 6 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ గా, షిమ్రాన్ హిట్మేయర్ 4 పరుగులు, రోమన్ పోవెల్ 6 పరుగులతో విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్న యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ గొప్పగా పోరాడాడు. అయినా గానీ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు. చివరకు రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్ జురేల్ 35 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్ శర్మ 2 వికెట్లు, ప్యాట్ కమిన్స్ 1 వికెట్, నటరాజన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్ లో హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 54 రన్స్ చేసి జట్టును ఆదుకున్నాడు. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 37 రన్స్ చేయగా, ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 34 రన్స్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీయగా, ఆవేష్ ఖాన్ 3 వికెట్లు, సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. మే 26న కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది.